హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు ఎంతటి మొండి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీ దారికి వచ్చి తీరుతారు. దీనికి వచ్చేటప్పటికి ఒక్క రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. అలాగే మీకు ఎక్కువగా సమయం కేటాయించాల్సినటువంటి అవసరము లేదు. ఈజీగా చేసుకోగలిగినటువంటి పరిహారం ఇది. అబ్బాయిలైనా చేసుకోవచ్చు, అమ్మాయిలైనా చేసుకోవచ్చు. అంటే ఇద్దరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే రకరకాల సమస్యలతోటి గొడవలతోటి విడిపోతూ ఉంటారనమాట. కొంతమంది ఏమో అబ్బాయిలు అమ్మాయిల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, కొంతమంది అమ్మాయిలే అబ్బాయిల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. రెండు రకాలుగా ఉన్నారనమాట. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పుకోవటానికి లేదు. ఆ ఒకళ్ళు ఒక వైపు నుంచి కరెక్ట్గా ఉంటే ఒక వైపు నుంచి ఇంకొకళ్ళు ఆపోజిట్గా ఉంటున్నారనమాట. అంటే ఆ ఇష్టపడే వాళ్ళ మధ్య రకరకాల సమస్యలు. మొదట్లో ఎలా ఉండరా అంటే మొదట్లో చాలా బాగుంటారనమాట. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునే అంతగా 24 గంటలు ఫోన్లో క్లోజ్గా మాట్లాడుకుంటా అలా ఉంటా సడన్గా ఇద్దరిలో ఒకళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకొకళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటారు. అది అబ్బాయిలైనా అవ్వచ్చు, అమ్మాయిలైనా అవ్వచ్చు. అంటే ఇక మేము పెళ్లి చేసుకోమని లేకపోతే నువ్వు మాకు ఇప్పుడు నచ్చట్లేదనో ఇట్లా ఏదో ఒక కారణాలు చెప్పేసేసి ఇక మాకు రకరకాల కారణాలు, నువ్వు నచ్చట్లేదు, నీ ప్రవర్తన నచ్చట్లేదు, అది ఇదని చెప్పేసేసి రీజన్స్, ఏదో పనికిరాని రీజన్స్ అనేవి చూపించి కొంతమంది అయితే అసలు రీజన్స్ కూడా చెప్పరు. ఎందుకు వదిలేస్తున్నారో కూడా తెలియకుండా వదిలేస్తారు, సైలెంట్గా వదిలేస్తారు. కానీ యువతల వాళ్ళకి ఏంటంటే అది అర్థం కాదు. ఇంతకు ముందర బాగా ఉండి మధ్యలో సడన్గా ఎందుకు ఇట్లా చేశారని చెప్పేసేసి యువతల వీళ్ళేమో చాలా నలిగిపోతూ ఉంటారు. కొంతమందికి ఏమో భార్యాభర్తల మధ్య కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు. భర్త మొదట్లో బాగా ప్రేమగా చూసుకుంటా ఉండి తర్వాత ఆ భార్యను పట్టించుకోకుండా ఎవరన్నా థర్డ్ పర్సన్తో క్లోజ్గా ఉండటము, వాళ్ళతో క్లోజ్గా ఉండి ఈ భార్యను పట్టించుకోకుండా ఉండటము. అట్లా కొంతమంది భార్యలను వేధించే వాళ్ళు ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు కూడా మారి భార్య పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు మగవాళ్ళు. కాకపోతే అక్కడక్కడ కొంతమంది ఉంటున్నారనమాట ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో కూడా. కొంతమంది ఏమో భర్త బాగా చూసుకుంటుంటే వాళ్ళకేంటంటే టైం పాస్ కోసమో లేకపోతే ఇంకా సరిపోకో ఇంకా ఇంకా క్లోజ్గా ఉండాలి, ఇంకా సరదాలు తీరక అట్లా ఏంటంటే ఇంకా వేరే మగవాళ్ళతో మాట్లాడటానికి కొంతమంది ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు. భర్తకు తెలియకుండా భర్తను మోసం చేసి అట్లా కొంతమంది చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారనమాట. అట్లా తెలిసినా కూడా ఆ మగవాళ్ళు క్షమించి వాళ్ళని ఆడవాళ్ళు మారతారేమోనని చెప్పేసేసి భార్యల్ని తెలిసినా కూడా, ఎందుకంటే ఏ మగాడు కూడా ఆడది తన భార్య వేరే మగవాళ్ళతో మాట్లాడుతుంది అని అంటే సరైన మగవాళ్ళు ఎవ్వరూ కూడా భరించలేరు. కానీ వాళ్ళు పిల్లల కోసమని సర్దుకొని వాళ్ళ దారిలోకి వస్తే చాలు, మారితే చాలు అని చెప్పేసేసి ఎదురు చూసే మగవాళ్ళు ఎంతమందో ఉన్నారు కాపురం కోసం, సమాజం కోసము. అలా మన దారిలోకి తీసుకొచ్చుకోవాలి, మాకు ఏదన్నా థర్డ్ పర్సన్ ఉంటే మధ్యలో వాళ్ళు వెళ్ళిపోవాలి, మా ఇద్దరి మధ్య అనుమానాలు అనేవి పోవాలి, మా ఇద్దరి మధ్య గొడవలు అనేవి పోవాలి, మేము గతంలో లాగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. మీకు డబ్బు గురించి చేసుకున్నా కూడా మంచిగా రిజల్ట్ అనేది వచ్చింది. కాకపోతే ఏదో ఒక్క కోరిక కోసం మాత్రమే చేసుకోండి. 2-3 రకాల కోరికల కోసం అయితే మాత్రం మీకు ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు. ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. కానీ సాయంత్రం పూట సంధ్యా సమయంలో కానీ లేకపోతే ఉదయం పూట అంటే 12 గంటల లోపు కానీ ఈ సమయాల్లో చేసుకుంటే మీకు మంచిగా రిజల్ట్ అనేది వచ్చింది. చేసేటప్పుడు మాత్రం శుభ్రంగా ఉండి చేసుకోవాలి. అంటే ఆ ఒక్కరోజు ఇంట్లో కాస్త నాన్ వెజ్ అది వండుకోకుండా చక్కగా స్నానం చేసి అట్లా మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అండ్ ఆడవాళ్ళు వచ్చేటప్పటికి ఆ 5 డేస్ చేయకూడదు, మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఆ ఒక్కరోజు మాత్రం రహస్యంగా చేస్తున్నామని చెప్పేసి ఎవరికి చెప్పకూడదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళకైనా సరే ఇట్లా మేము చేసాము, నువ్వు ఇట్లా చేయటం వల్లే నువ్వు మాతో మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి మీరు ఎవరికి మాత్రం రిజల్ట్ అనేది చెప్పొద్దు. రహస్యంగా చేసుకోండి. ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటున్నాము, ఎన్ని కోరికలో కోరుకుంటున్నాము, ప్రతిదీ మనం జనానికి ఎవరికి చెప్పట్లేదు కదా. అట్లాగే పరిహారం కూడా ఏంటంటే మనం పూజతో సమానం. దీనివల్ల ఎవరికి ఎటువంటి నష్టము లేదు, చేసే మనకి నష్టం లేదు, ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళకి నష్టం లేదు. కాబట్టి
ఇది ఫలానా అని చెప్పేసేసి ఎవరికి చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఏంటంటే మాటల స్టేజీ దాటిపోయినప్పుడు అలాంటి మొండి మనుషులకి ఇలాంటి పరిహారాలు అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. అంటే ఇక వాళ్ళ లోకంలో పడి కొట్టుకుంటా ఉంటారు. ఒక పని మీద ధ్యాస లేకుండా అసలు వాళ్ళని వాళ్ళు కూడా మర్చిపోయి వాళ్ళు మాట్లాడితే ప్రపంచమంతా కనబడిద్ది, మనుషులు కనబడతారు. వాళ్ళు ఎవరైతే కావాలో వాళ్ళు మాట్లాడకపోతే ఏంటంటే వాళ్ళు ఒక చీకట్లో, ఒక అంధకారంలో బ్రతుకుతూ ఉంటారనమాట. ఫోన్లు చూసుకుంటా, స్టేటస్లు పెట్టుకుంటా, మెసేజ్లు పెట్టుకుంటా, ఆ స్టేటస్ చూసారా లేదా అని చెప్పి వందల సార్లు ఆ స్టేటస్ వైపు వీళ్ళే చూసుకుంటా చేసుకుంటా, కానీ వాళ్ళు మాత్రం లెక్క లేకుండా చూడకుండా ఉండి ఇట్లా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. అసలు ఇక ఫోనుల్లో అయితే స్టేటస్లు 24 గంటలు అసలు రోజుకు ఒక స్టేటస్, పూటకు ఒక స్టేటస్, ఉదయం ఒక స్టేటస్, సాయంత్రం ఒక స్టేటస్ అట్లా పెట్టి వాళ్ళ కోసం పనిమాల కూర్చొని అవన్నీ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని స్టేటస్లు పెట్టి అవి చూడక ఇట్లాగైనా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటారేమోనని చెప్పి పిచ్చి వాళ్ళు అయిపోయే వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మరీ అంత లొంగిపోవటం వలన అవతల వాళ్ళకి ఏంటంటే కళ్ళు నెత్తికెక్కి మిమ్మల్ని చులకనగా చూసేటటువంటి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరేంటంటే అంత విలువ ఇవ్వమాకండి. మీ విలువ మీరు కాపాడుకొని తర్వాత మీరు చేయాల్సింది మీరు చేస్తే మీరు ఎంత బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది రాదు. అది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అలా మీకు ఇష్టమైన వాళ్ళని మీ దారిలోకి తీసుకొచ్చుకోవడానికి పరిహారం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే ఈ పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు చేసే ముందర చక్కగా స్నానం చేసేసి తల స్నానం చేయకపోయినా మామూలుగానే స్నానం చేసేసి మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. చీకట పడ్డాక మాత్రం మందార ఆకులు కొయ్యొద్దు. సంధ్యా సమయం అంటే సాయంత్రం పూట చేయాలనుకుంటే కొంచెం ముందుగానే కోసుకొని పెట్టుకోండి. ఉదయం అయితే మీరు చేసేటప్పుడు అప్పటికప్పుడు కోసుకొచ్చుకొని చేసుకోండి. ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా మందార చెట్లు ఉంటాయి. మందార చెట్టు అనేది మనకేంటంటే దేవతా వృక్షంతో సమానము. కాబట్టి ఆ మందార చెట్టుతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకు మంచిగా రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో 90% ఈ రోజుల్లో మందార చెట్లు ఉంటున్నాయి. మందార చెట్లు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. అంటే కష్టాలు, బాధలు, సమస్యల నుంచి చాలా వరకు కూడా ఆ ఇల్లు సేఫ్గా ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా మంచి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మందార చెట్టు చాలా మంచిది. జుట్టు పెరుగుదలకు కానీ ఇట్లా కొన్నిటికి చూసుకుంటే జుట్టుకు సంబంధించి చాలా మంచిది మందార చెట్టు. మందార పూలతో మనం దేవుడికి పూజ చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది. మనకు మందార చెట్టుకు పూలు ఎన్ని ఎక్కువగా అయితే ఉంటాయో ఆ ఇంట్లో అంత సంపద అనేది ఉంటుందని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే స్నానం చేసి మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు ఆ చెట్టుకి ఏంటంటే ఒక చెంబుడు నీళ్లు పోయండి. మనకు వ్రేళ్ళన్నీ తడిచేటట్లుగా ఒక చెంబుతో నీళ్లు పోయండి. నీళ్లు పోసేసిన తర్వాత ఆ చెట్టును తాకి దండం పెట్టుకొని ఒక మందార ఆకును పోయండి. పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక మందార ఆకును పోయండి. అంటే హోల్స్ ఉన్నాయి, ఇలాంటివి చినిగిపోయినాయి అలాంటివి కాకుండా మంచిగా ఫ్రెష్గా బాగున్నటువంటి ఒక పెద్ద ఆకును తీసుకొని కోసుకోండి. కోసిన తర్వాత ఆకును శుభ్రంగా క్లీన్ చేయండి. క్లీన్ చేసేసి తర్వాత మీరేం చేస్తారంటే ఆ మందార ఆకు మీరు ఇది పూజలో పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. మీకు కుదిరితే మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి. మీ ఇష్ట దైవానికి ఎవరికైనా సరే మీరు పూజ చేసుకొని ఆ పూజలో ఈ ఆకు పెట్టేసేసి ఆ ఆకు మీద మీరు ఎలా పెట్టాలి ఆకుని, ఆ ఆకు మీద మీ కోరికను రాయండి. మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక. ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు మీతో మాట్లాడాలి, మీ లైఫ్లోకి రావాలి అని అంటే మాకు ఇష్టమైన వాళ్ళు మా లైఫ్లోకి రావాలి, మేము సంతోషంగా ఉండాలి, ఆ కోరికను రాయండి. మేము సంతోషంగా ఉండాలి. ఆ రాసేది ఏంటంటే మీరు కాస్త పసుపు ఉంటుంది కదా, పసుపు అయినా పర్వాలా, గంధమైనా పర్వాలా, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలా,
అందులో ఒక చుక్క వాటర్ వేసేసి దానితో ఆ కోరికను రాయండి. మేము కలవాలి అని అంటే ఇట్లా మనసులో వాళ్ళ పేరు చెప్పుకొని, ఆకు మీద పేరు రాయాల్సిన పని లేదు. మనసులో కోరిక చెప్పుకొని మేము కలవాలి అని చెప్పేసేసి ఆ ఆకు మీద రాయండి. ఒకవేళ పసుపుతో కానీ గంధంతో కానీ రాయటం కుదరకపోతే మనకు ఎల్లో కలర్ స్కెచ్ ఉంటుంది కదా, పసుపు రంగులో ఉండేటటువంటి పెన్ను కానీ పసుపు రంగులో ఉండేటటువంటి స్కెచ్ కానీ వీటితో రాయండి. ఇట్లా ఏదైనా సరే ఒకే ఒక కోరిక అనేది మీరు దాని మీద రాసి అట్లా పూజ చేసుకున్నప్పుడు ఆ దేవుడి ముందర ఆకును పెట్టండి. ఒకవేళ పూజ చేయటానికి కుదరకపోయినా పర్వాలా, మీరు ఆ కోరిక రాసేసుకొని మనకు పంచభూతాలు అనేవి మన కోరిక, ప్రకృతి మన కోరిక అనేది వింటూ ఉంటుంది. కాబట్టి మనలో నిజాయితీ ఉన్నప్పుడు మనకు ప్రకృతి కూడా బాగా సపోర్ట్ చేసిద్ది. అలా ఆకు మీద మీ కోరికను రాసుకొని మీరు మనసులో దండం పెట్టుకోండి. ఇట్లా వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, వాళ్ళు మా జీవితంలోకి రావాలి, లేకపోతే మేము డబ్బు బాగా సంపాదించాలి. ఇట్లా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని ఆ దేవుడి ముందర దండం పెట్టుకొని ఆ కోరికను చెప్పుకొని ఆ ఆకును మీరేం చేస్తారంటే దేవుడి ముందర పెట్టినట్లయితే సాయంత్రం దాకా దేవుడి ముందర ఉంచేసేయండి. లేకపోతే ఇక మీరు మామూలుగానైనా సరే తీసుకొని మీరు సాయంత్రం పనుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు, ఆకుని తీసుకొని దిండి కింద పెట్టుకొని పడుకోండి. అలా వచ్చేసేసి ఆకుని మీరు 1 రోజైనా లేకపోతే 3 రోజులైనా 5 రోజులైనా ఖచ్చితంగా ఈలోపు మీ కోరిక అనేది తీరిద్ది. అసలు మీకు ఈలోపే ఫోన్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏంటంటే మనం నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసినప్పుడు మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. నమ్మకం లేకుండా ఏది కుదరదు. దీనికి వచ్చేటప్పటికి మనం పెట్టుబడి పెడతల్లా, ఏమీ చేయటల్లా, శ్రమ పడతలేదు. కాబట్టి నమ్మకంతో చేసుకుంటే మనకు అదే రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. వాళ్ళు మీకు వెంటనే నిమిషాల్లో ఫోన్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే 1 రోజు, లేకపోతే 3 రోజులు, లేకపోతే 5 రోజులు అట్లా మీ దగ్గర ఉంచుకొని తర్వాత మీరు ఆ ఆకును మీరేం చేస్తారు, ఎవ్వరు తొక్కని చోట కానీ లేకపోతే ఏదైనా పారే నీళ్ళలో కానీ పడేసేయండి. మీరు దిండి కింద పెట్టి పడుకోవటం వల్ల మీకు ఎటువంటి నష్టము లేదు. దాని మీద రాసినటువంటి ఆ కోరిక చెరిగిపోయినా పర్వాలేదు, దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనం చెప్పుకోవాల్సిన టైంలో చెప్పుకొని మనం సంకల్పం చేసుకున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఆ దైవం సహాయం చేసిద్ది, మనకు ఆ ప్రకృతి సహాయం చేసిద్ది. కాబట్టి చెరిగిపోయినా దాని గురించి మీరు ఏమీ ఆలోచించవద్దు. చక్కగా సింపుల్గా మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు నిమిషాల్లో మీకు రిజల్ట్ అనేది రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా మంచి పరిహారం. మందార చెట్టు పూలతో కానీ ఇట్లా ఆకులతో కానీ చేస్తే పరిహారం ఏంటంటే, మీరు దేవుడికి పూజ చేసినప్పుడు కూడా మందార పూలు పెట్టి తర్వాత ఇట్లా ఈ ఆకుతో పరిహారం అనేది చేయండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఖచ్చితంగా వాళ్ళు మీ దారికి వచ్చి తీరుతారు. ఎంత మొండి వాళ్ళైనా సరే, ఎంత విసిగిస్తున్నా సరే, కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళనైనా సరే మీ దారికి తీసుకొచ్చుకోవటానికి ఈ పరిహారం చాలా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేయండి. డబ్బుకు కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. మీరు ఎంత సంపాదించుకోవాలనుకున్నా కూడా మీ కోరిక అనేది తీరిద్ది. చాలా సంతోషంగా ఉండగలుగుతారు. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.